అట్లాగే వెట్టి సెల్వి గారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచార ఘటనకు నిరసనగా మంచిర్యాల జిల్లాలో 21న బంద్కు పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ రాయ్ సెంటర్, రాజ్గోండు, మంచిర్యాల జిల్లా అనుబంధ సంఘాలు, విద్యా సంఘాలు బంద్కి పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కుడిమేత తిరుపతి మాట్లాడుతూ ఆదివాసీ పోరాట హక్కుల సమితి ఆధ్వర్యంలో 21న బంద్కు పిలుపునిచ్చారు. కాబట్టి విద్యా సంస్థలు, సంఘాలు, వ్యాపార సంస్థ యాజమాన్యాలు, సంస్థలు ఈ బంద్కు సహకరించాలని కోరారు. సిగ్గు ఆదివాసీ మహిళపై అత్యాచారం చేయడమా, సిగ్గు ఆదివాసీపై మహిళ అత్యాచారం చేయడమా, ఆదివాసీ కడ్డొస్తే ఆదివాసీ కడ్డొస్తే ఆదివాసీ కడ్డొస్తే జైనూర్లో జరిగినటువంటి ఘటనకు నిరసనగా మరి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి 21 తారీఖున జరగబోయే బంద్ పిలుపు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ బంద్కి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి. ఈరోజు ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగింది. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో అనేక చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఏ చట్టాలను గవర్నమెంట్లు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ చట్టాలను మాత్రం ఇంప్లిమెంట్ చేయడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే 107 చట్టం ఉందో 107 ప్రాంతంలో ప్రత్యేక గవర్నర్ గారికి అధికారులు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో అనేక అన్యాయాలకు గురవుతున్నాం. కాబట్టి మేము తక్షణ డిమాండ్లు ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా గవర్నర్ గారు వచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ని పర్యటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు అనగా 21/9/2024 తేదీన ఏదైతే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఆదివాసీ 9 తెగలకు కలిపి రాష్ట్రం మొత్తం బంద్ను ఇవ్వడం జరిగింది, బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇలా ఎక్కడ చూసినా కూడా ఆదివాసులని అణచివేస్తున్నారు తప్ప ఇవాళ ఎవరిని పట్టించుకున్న నాదు లేదు. ఇలా చూస్తే జైనూర్లో మొన్న జరిగినటువంటి సంఘటన ఇలా దగ్గర ఒక యావత్ దేశాన్ని కణిచివేసింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ ఆదివాసీలని ఇవాళ మేమేదో మీరు చెప్తే మేము బతుకులం కాదు, మేము బతుకు నేర్పింది మీకు. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ 1/70 చట్టంలో ఇవాళ ఆదివాసుల కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టం, ఆ చట్టానికి మీరు వచ్చినటువంటి వలసదారులు ఇవాళ ఆదివాసుల మీద దాడులు చేస్తూ ఉంటే ఆ ప్రభుత్వాలు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాయి. అంటే ఇవాళ ఆదివాసుల పరిస్థితి ఏ విధంగా ఉందో. ఖమ్మం జిల్లా